తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఉత్కంఠభరిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మెజార్టీకి కావాల్సిన సంఖ్య ఇంకా పూర్తి కాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో తమిళనాడులో మరో కొత్త ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని అన్నా డిఎంకే వర్గాలు చెబుతుండగా అలాంటి ఆలోచన లేదని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 108 సీట్లు ఉన్నాయి. డిఎంకేకు 59, అన్నా డిఎంకేకు 47 స్థానాలు రావడంతో ఈ రెండు పార్టీల బలం కలిపిన 106 మాత్రమే అవుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. ఇక మరోవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం కూడా రాజకీయ వేడిని మరింత పెంచుతుంది. ప్రస్తుతం విజయ్ కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే బహిరంగ మద్దతు తెలిపింది. వీసీకేతో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే అన్నా డిఎంకే, లెఫ్ట్ పార్టీలు మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతుండటంతో అన్నా డిఎంకే అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని పుదుచ్చేరులోని ఓ ప్రముఖ రిసార్టుకు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లగా మరికొన్ని గదులు కూడా బుక్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని, టీవీకే ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల 2,500 ఇవ్వడం కష్టమవుతుందని, ప్రస్తుతం అమల్లో ఉన్న 1000 రూపాయల పథకాన్ని కొనసాగించాలని అన్నారు. మరోవైపు విజయ్ భద్రత అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కారణంగా పోలీస్ కాన్వాయ్ వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల విజయ్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో వ్యక్తిగత భద్రతా వాహనం మాత్రమే కనిపించడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. చివరకు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, సీఎం కుర్చీ ఎవరి చేతిలో పడుతుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.